ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సెల్లులలో తీసుకున్నాడు, నాకు తెలియదు. సెల్లులలో తీసుకున్నది వాళ్ళు ఫోన్ చేసి వేధించిండ్రట. ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంకొక తమ్ముడు కూడా ఇలా తప్పు చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎవరు కూడా ఆడకూడదు. తల్లిదండ్రుల పుత్ర సుఖం పెట్టిపోయింది మా తమ్ముడు. ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదు. దయచేసి ఆ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయండి. ఎక్కువనే అవుతుంది. అప్పుడప్పుడు ఆడతానంటే తెలియనియలే మాకు. సెల్లు మాకు చదువు రాదు. బదిరాడి బెదిరించినాం. అప్పుల పడైందని తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన. ఏం కష్టం చేసలేదు. ఏమైనా కేశపడిన ఊరుకుడు దోస్తుంది. ఇది ఆట ఆడు. ఏం జరిగింది అసలు? ఎంత అప్పు అయింది అసలు? ఆన్లైన్ లో గేమ్ ఆడింది. 10-12 లక్షల అప్పు వరకు చేసింది. 6 లక్షల వరకు కట్టినాము. ఆన్లైన్ లో అప్పు తీసుకున్నాడు. మాకు చెప్పలేదు. మమ్మల్ని డబ్బులు అడిగింది ఇంట్లో. మమ్మల్ని అనాథ చేసిండు. మా పిల్లల నన్ను అనాథ చేసిండు. మాతో అందరు కలిసిమెలిసి ఉండేటోడు. మా తల్లిదండ్రులు ఎంత అపరూపంగా పెంచిండో అంత వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకి దిక్కు కూడా లేదు. ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంకొక తమ్ముడు కూడా ఇలాగా తప్పు చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎవరు కూడా ఆడకూడదు. ప్రస్తుతం అయితే మనము గత 4 రోజుల క్రితం మృతి చెందినటువంటి మధు వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాము. అంటే ఆన్లైన్ రమ్మీ ద్వారా కూడా లక్షల రూపాయలను ఆయన పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఎన్ని లక్షల అప్పు అయిందని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ భార్య అయితే ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎంత అప్పు అయింది అసలు? ఆన్లైన్ లో గేమ్ ఆడింది. 10-12 లక్షల అప్పు వరకు చేసింది. 6 లక్షల వరకు కట్టినాము. ఆన్లైన్ లో అప్పు తీసుకున్నాడు. మాకు చెప్పలేదు. మమ్మల్ని డబ్బులు అడిగింది ఇంట్లో. తర్వాత ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తామని అన్నాం. పాయిజన్ తీసుకున్నాం. ఏం గేమ్ ఆడేది? ఆన్లైన్ లో ఏం గేమ్ ఆడేది? రమ్మీ గేమ్. రమ్మీ గేమ్ ఆడింది. రమ్మీ గేమ్ లోనే 15 లక్షలు. ఎంత వరకు తెలియించారు మీరు? మేము 3-4 లక్షల వరకు 6 లక్షలు తెలియచ్చు. ఏం జరిగింది అసలు? అంటే ఏమన్నా గొడవలు అంటే జరిగిందా? అంటే డబ్బులు ఇవ్వకపోతే ఏమన్నా జరిగిందా? ఎట్లా? ఏం లేవు, గొడవలు ఏం జరగలేదు. అడిగిండు డబ్బులు ఇంట్లో. ఇస్తామా, ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తామని చెప్పిన. ఎవరు లేని పైసలు చూడొచ్చు. అంటే ఈ రమ్మీ ఆడే తరుణంలో కూడా అంటే కొన్ని ఆన్లైన్ అప్పు తీసుకోవడం చిన్న పిల్లలు వాళ్ళు పాపము దయనీయమైనటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు ఇప్పుడే వాళ్ళు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అయితే మనము తెలుసుకుందాము. అంటే చెప్పు బాబు, అసలు ఏం జరిగింది? మధు ఎంత వరకు అప్పు తీసుకోవడం జరిగింది? సంవత్సరం ఎక్కువనే అవుతుంది. అప్పుడప్పుడు ఆడతానంటే తెలియనియలే మాకు. సెల్లు మాకు చదువు రాదు. బదిరాడి బెదిరించినాం. అప్పుల పడైందని తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన. 6 లక్షలు కట్టినాక మళ్ళీ వాళ్ళు ఏరుబతికి 1 సంవత్సరం వ్యవసాయం చేసుకున్నారు. 1 సంవత్సరం వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళిద్దరు ఒకసారి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని పంచాయతీ చేస్తా అంటే బాగా గొడవ చేసిండు. ఉరికిపోయి బాయిలో పడ్డాడు. ఈత రాదు. ఈ బాయిలో పడ్డానికి 5 నెలలు 12 తారీఖు పిల్లలు బాయిలో పోయే టైంలో పిల్లలు ఇక్కడ లెక్క పోతే తీసుకొచ్చి ఒక పిల్లగాని హాస్పిటల్ జాయిన్ చేసి 3 నెలలు కాలేదు. పంచాయతీ అయింది. వచ్చి కూర్చున్నారు మంచిగానే. 1,30,000 కట్టిన ఇంకునే నాయన అంటే కొద్ది నేర్పుదాను. ఆయన మనకున్న భూమి కొద్దిగా కదా, నీకు ఎవరైనా అడిగితే నా దగ్గర చెప్పు, నేను ముందుకు రమ్మని అడిగితే నాకు నేను ఎవరిని అడగా నేను అడుగుతా అంటే ఆయన రేపు ఇంత తీరా అనుకుంటూ పోయింది. పోయి వచ్చిన వరకు ఊళ్ళో పోయి వచ్చే వరకు మనకి ఏమనిపించింది, గడ్డి మంది గొడ్ల కొట్టుకునేది ఉంటే తాగాను. నా ఇంట్లో ఉన్నదని నేను అనుకున్నా. ఇప్పుడు వ్యవసాయం మళ్ళీ చేసుకొని వచ్చింది. శాతం అయితే నీ శాతం కూలి చేసుకొని బతుకుతా పొట్టకని పోతే ఆయన వ్యవసాయం చేసుకుంటాను. గొడ్ల 7 మంది తెచ్చుకున్నాడు. నాకు తెలియదు. ఆమెకి నేను అవతల రైతుల సాయపూర్ దాకా పోయి కౌలు చేసుకుంటా.
నా బిడ్డ నటించిన మాకు మేన బాగున్నాడు, వాళ్ళ ఇళ్ళలో తినుకుంటా అయినా కూలి చేసుకుంటే ఇప్పుడు 11 సంవత్సరాలే. 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇంటి కాడ చక్కగా ఉన్నాం మేము. అంటే ఎంతవరకు అప్పు చేసిన అని చెప్పిండు? ఏమన్నా నా బాబుకి ఇంతవరకు అప్పు అయింది నాకేమన్నా ఎప్పుడైనా నీతో బాధపడ్డా? ఎప్పుడు 1,50,000, 90,000, 20,000 వాళ్ళ వీళ్ళకి ఉంటే ఊళ్ళో ఇచ్చిన అనుకో వాళ్ళు తొడి చేసే వరకు అడుగుతావేండు. వాళ్ళకి కట్టుకుంటూ వచ్చిన 3 కట్టిన 20 వరకు. ఒకళ్ళకి అయ్యేటప్పుడు 80,000 కట్టినా, ఒక 70,000 కట్టినా. ఒక వినాయక చిట్టి అని ఎత్తుకున్నా మాకు తెలియకుండా మేము లేని అందులో 20,000 తీసుకున్నాడు, అవి 20,000 కట్టినా. ఏదో ట్రాక్టర్ సోపతుంటే వాళ్ళతో 5,000 తీసుకున్నాడు. ఏదో ఇంకొకటి వినాయక చిట్టి కాక ఏదో కుల సంఘం ఏదో శ్రీరామ చిట్టి అట అదొక 5,000 తీసుకున్నాడు. అంటే చిన్న చిన్నవి కదా పూలు పెట్టి. ఇవన్నీ చిట్టీలు ఎత్తి ఏం చేసిండు అసలు? ఏమైనా ఆటనే, తాగుడు ఆటలే. ఏమైనా దోస్తులతో ఆడు తాగుడు, ఏమన్నా అంటే అర్ధరాత్రుడు లొల్లి పెట్టుడు, తెల్లారులేసిపోవు. ఇక సాయంత్రం దాకా రాపోయారు చూసి 11, 12 దాకా కావాలి కాసుకుంటూ ఏడ్చుకుంటుంది. ఒకసారి ఏమైనా గొడవలు అయినట్టు తాగినట్టు గొడవలు పెట్టుకున్నా కానీ మాకేం తెలియదు. డిసెంబర్ 31 నడుస్తుంది గొడవ అయినాయి అట. అంటే లాస్ట్ కు నువ్వు ఎంత కట్టినా మామూలుగా మీ కొడుకు చనిపోయే ముందు ఏమైనా అప్పు కట్టినావు? ముందు ఒక 3 నెలల ముందు 20,000 కట్టిన ఆయనకు, ఒక 11,000 ఒకటి కట్టిన. ఇక ఇంకా ఆన్లైన్లో ఉన్నాయంటే నా సెల్వాలకు కొట్టుకొని నాకు సిమ్ పెట్టిండు ఆయన. ఊకే ఏటీఎల్ ఫోన్ చేస్తే మళ్ళీ చదవద్దు ఊకే చెప్తే ఆయన అడిగారు నువ్వు కట్టకు నువ్వు అవసరం లేదు నీకు ఎత్తిరా తిప్పితే ఇక అదే మొక్క మీద ఉండి మన ఫోన్ చేసిన అంటే ఆన్లైన్ నుంచి ఫోన్ చేస్తారా? మాకు అప్పు ఉన్నాడు ఏటీఎల్ సిమ్ వాళ్ళు. బాపు మరి అప్పు మది వాళ్ళు మీరేనా అంటే నాకు తెలియదు, నాకు తెలియక ఇచ్చిన నాకు కొడుకు కాదని నేను అన్నా. నీ ఎట్లా ఇచ్చిండని నన్ను అడిగాను. అడిగితే నాకు తెలియదు అని నేను అన్నా. ఇక ఒక్క మొన్న కొడుకు మందు తాగిన రోజు మరి ఎవరు చెప్పారో ఎవరికి ఎట్లా పరిచయం ఉన్నదో ఆ కాడికి వెళ్ళి ఫోన్ లేదు. రోజుకి ఒక్కసారి చనిపోయిన తర్వాత మందు తాగిన తర్వాత బంధు మమ్మల్ని అనాథ చేసిండు. మా పిల్లల నన్ను అనాథ చేసిండు. చెట్టుకు వేయండు. ఎటు పోతానంటే సుంతానవాద పోతాను అన్నాడు. సుంతానవాద వేయండు. పోయి గంట చేపడుకు రాలే, 2 గంటలకు రాలే, 4 గంటలకు రాలే. మేము అట్నే చూసుకుంటున్నాం. అంతే బాగా మీకు ఇష్టం అయ్యి మా పిల్లలు పాపం అంటే మీరు ఏమన్నా సాయం చెయ్యింది వచ్చాను. మా పిల్లల చోళ్ళు నాకు కాళ్ళు లేవు వచ్చాను. మన పెళ్ళవేటిది, మన పెళ్ళని మాట్లాడరాదు. మమ్మల్ని నమ్మించిండు. వాడది తిట్టిన ఓలే నా కొడుకు మనసు శాంతి లేదు. ఆ పిచ్చి పిచ్చి ఇంకా ఈ అప్పుకే ఇట్లా అంటారు. కడుపు వల్ల అన్నవురా నువ్వు ఆయన కూడా బాగున్నాడాట, బాగుండేదు. మమ్మల్ని కాలు మాకు ఏది లేము. నేను బాగాను నీ కళ్ళు మొక్కుతా. మీరు ఈ రంజానికి నాకు కొడుకు తాగులేదు బాగాను. వాడు తాగిలాసు కాలేదు. నన్ను దావకాలకు దింపు. నా ఆధారాలు పోయినాయి. ఈ దండాలు పెడతా. మన జిలకు చెయ్యి. నేను గొప్పదాన్ని నాకడికా వాళ్ళు ఎత్తాడు. సూర్య ఇటిల్లా అడిపిల్లు ఉన్నది. ఆ పెద్ద నాశనం తీసుకొచ్చి కాళ్ళొప్పి అయిందంటే అది తీసుకుపోలేదు. అలా తిట్టిన పోలే నిన్న నా మనవాడు వచ్చి నా బిడ్డ కూడా కాచి ఆ సాయం చేసిండు సారు. మీ పదాలకు దండాము. ఆ పడాలు లక్ష్యం వేసుకుంటే దాని డబ్బులు పెట్టడం. అప్పులు మంచి పేరుంది, పతారు ఉన్నది, అప్పులు పతారకు అప్పులు తీసుకొచ్చింది. చాలా అప్పులు తీసుకొచ్చేసరికి అప్పులు అందులో పెడుతూ ఉంటే ప్రతిసారి నష్టమే. మొదట్లో లాభాలు చూపించి తర్వాత మొత్తం గుండు సున్నా నాకు ఇచ్చేసారు ఇక్కడ. అట్లా జరిగిపోయింది. అట్లా జరగడం వలన 2 ఎకరాల భూమి మాకు ఈ విషయం చెప్పాడు. నాతో అయితే లేదు అని అంటే నువ్వేం టెన్షన్ పడకు మామ, మేమందరం ఉన్నాం, ఉన్నదంతా అమ్మి కడదాం, ఉన్నదంతా అమ్మి కడిగి కట్టేసి క్లీన్గా పుట్టకు బట్టకు బతికినా మంచిది మనం అని చెప్పి 2 ఎకరాల భూమి అమ్మేసినాం. తన భార్య పుస్తెల తాడుతో సహా 10 తులాల బంగారం ఒకే రోజు అమ్మేసి అప్పులు కట్టినాము. 2 ఎకరాల భూమి అమ్మి ఉన్న దాంట్లో 70-80% రాక ఇంట్రెస్ట్లు కట్టడానికే సరిపోయింది. చాలా కొన్ని లక్షల అప్పు సరికి ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోవడం వల్ల అందులో కొంత అమౌంట్ మళ్ళీ తన దోస్తాంతో ట్రేడింగ్ అని పెట్టి ఉన్న డబ్బులంతా ఆన్లైన్లో మొత్తం ఓడగొట్టేసిండు. అట్లా ఓడగొట్టేసినాక కూడా ఇవ్వలు ఏం చేయలేరు. సంపాదించి ఆ 10 హౌస్ సంపాదించి కట్టుకొస్తా నేను అనే ఉద్దేశం అట్లా కూడా ధైర్యం చెప్పినాం. మూడోసారి ఇట్లా ప్రతి పంటకు
పంటకి ఇన్ని లక్షలు వస్తా లక్షలు మిత్తిలు కట్ట వరకే సరిపోయింది ఆయనకు. 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిత్తిలు కట్ట వరకే సరిపోయింది. ఇవన్నీ జరిగిన క్రమంలో కూడా తను ఇంకా కూడా ఆటకు తనకు మద్యం అలవాట్లేదు ఇంతవరకు. తాగడు, తినడు, తిరగడు. ఈ 3 అలవాట్లు లేవు. ఏ మనిషిని నాశనం కావాలని ఈ 3 అలవాట్లతో అవుతారు. కానీ ఈ 3 అలవాట్లలో ఎవ్రీ పర్సన్ టోటల్లీ ఫుల్లీ డిసిప్లైన్డ్ పర్సన్. కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తిని ఒక స్నేహితుడు రూపంలో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే లోన్ యాప్స్లలో 5,000కు 10,000కు 10,000కు 15,000కు 15% 20%కి లోన్స్ తీసుకున్నాడు. మేము మొబైల్ చెక్ చేస్తే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియదు ఈ విషయం. అందులో కాంటాక్ట్స్కి మొత్తం యాక్సెస్ ఇచ్చేసి ఫొటోస్, మన ఫేస్బుక్లో ఫొటోస్, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్, వాట్సాప్లో ఫొటోస్, ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని బ్లాకింగ్ ఎలా అంటే అంత ఫొటోస్ మార్ఫింగ్ చేసి నేమ్స్ ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అట్లా బ్లాక్మెయిల్ చేసినా కూడా ఒక వారం రోజులు కనబడకుండా దొరకకుండా పోయినా కూడా మేము ప్రజలాడి బామాడి తీసుకొచ్చుకొని కూడా బ్రతికించుకున్నాం. ప్రతి దానికి కుమిలిపోయి మొత్తం ఏం చేయాలో అర్థం కాక, ఒక తాగుడు అలవాటు లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఫోన్లోనే బెట్టింగ్ అందులోనే పెట్టి అందులోకి వెళ్ళే డబ్బులు రాబడి ఏదో చేద్దామని అంటే కొడుకుకు కాలు మొత్తం కట్ చేసే విధంగా వచ్చినా కూడా సర్జరీ కూడా తీసుకొని వెళ్ళలేదు. వారం రోజుల కిందట మన గవర్నమెంట్ హాస్టల్లో చదువుతాడు, జాయిన్ చేయించాడు. ఇప్పుడు 10వ తరగతి, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్. హాస్టల్లో జాయిన్ చేపిస్తే వారం రోజుల కిందటనే తన మొత్తం మైండ్ డిప్రెషన్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆ సర్జరీ కోసం. తీసుకొని వస్తే ఇంతవరకు సర్జరీకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నిన్న జరిగితే ఇప్పుడు పొద్దున ఇక్కడ పట్టి కట్టించినాము. అంత దీనమైన స్థితిలో ఉన్నది. ఎవరైనా మంచి పెద్ద మనసుతోని ఏమైనా సహాయం చేయగలుగుకుంటే పిల్లల ముఖాలు చూసైనా కూడా మీరు సహాయం చేయొచ్చు అని అభ్యర్థిస్తున్నాం.